అందరికీ నమస్తే. కొమ్మూరు సాంబశివరావు గారు రచించిన 'జయచంద్రుడు' నవల 3వ భాగం. కాసేపు జయచంద్రుడు అక్కడే నిలబడ్డాడో ఆలోచిస్తూ. అతని మనసు వెంటనే ఆ కన్య మీదకి పోలేదు. మేడ మీదకి వెళ్ళి కిటికీ వైపు చూస్తూ నిలబడలేదు. తన భావి జీవితానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. జయచంద్రుడు తన మేనమామ గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు. తోబుట్టువు పోయిందన్న వార్త విన్నా తన మేనమామ ఎక్కువగా దుఃఖపడకుండా జయచంద్రుడిని వదిలి వెళ్ళిపోవటం ఆశ్చర్యం కలిగించింది. అప్పటికే 32 యుద్ధాలలో పాల్గొని ఎన్నో గాయాలు పడ్డ విక్రమవర్మ సామాన్యుడిలా దుఃఖించలేడని జయచంద్రుడికి తెలియదు. ఎంతో రక్తపాతాన్ని, ఎంతోమంది చావులని కళ్ళారా చూసిన విక్రమవర్మ సులభంగా కంటతడి పెట్టలేడని జయచంద్రుడికి తెలియదు. తన మేనమామ తన మీద ఎక్కువగా ప్రేమానురాగాలు చూపలేదని జయచంద్రుడు నొచ్చుకున్నాడు. మేనమామని వెతుక్కుంటూ ఇంత దూరం రావటం పొరపాటేమో, తోవలో మరే రాజు కొరువులోనో చేరి ఉండవలసింది అనుకున్నాడు. అపరిచితుడైన ఆ వృద్ధుడు తనకి భోజనం పెట్టించి డబ్బు ఇచ్చాడు. అతనితో పోలిస్తే తన మామ వట్టి స్వార్థపరుడులా కనిపించాడు. తనకు చంద్రగుప్తుడి వద్ద కొలువులో చేరటం అసలు ఇష్టం లేదు కనుక మర్నాడు తన మేనమామని కలుసుకుని తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పి ఆ దేశం వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెన్నెల రాత్రి అది. చల్లని గాలి వీస్తుంది. వీధుల్లో జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఒకరిద్దరు జయచంద్రుణ్ణి, అతని వేషాన్ని ఆశ్చర్యంతో చూశారు. తనను ఆదరించిన స్వామి ఎవరు? ఎక్కడుంటాడు? జయచంద్రుడు ఎదురుగా వస్తున్న మనిషిని అడిగాడు. స్వామి? ఏ స్వామి? చాలామంది స్వాములు ఉన్నారు ఈ ఊళ్ళో అన్నాడు ఆయన. జయచంద్రుడు ఆనవాళ్లు చెప్పారు. ఏమో అంటూ ఆయన వెళ్ళిపోయాడు. అలా నడుస్తూ ఊరి పొలిమేర చేరుకున్నాడు జయచంద్రుడు. ఇక వెనక్కి తిరుగుదామని అనుకుంటూ ఉండగా దూరాన ఒక చోట జనం గుంపుగా చేరి ఉండటం చూసి అటు వెళ్ళాడు. ఒక చెట్టు దగ్గర 25 మంది స్త్రీలు, పురుషులు గుంపులుగా నిలబడి ఉన్నారు. వాళ్ళు దొమ్మరాళ్ళులాగా ఉన్నారు. అందరూ చెట్టు కొమ్మల వైపు చూస్తున్నారు. జయచంద్రుడు తలెత్తి చూశాడు. చెట్టు కొమ్మకి వేలాడుతున్నాడు ఒక మనిషి. అతని మెడ చుట్టూ తాడు ఉంది. గిలగిలా కొట్టుకుంటున్నాడు. నాలిక వెలుపలికి వచ్చింది. నురగలు కక్కుతున్నాడు. చెట్టు కింద జనం చూస్తూ నిల్చున్నారు. ఒకరిద్దరు స్త్రీలు పెద్దగా ఏడుస్తున్నారు. మీరు మనుషులా రాక్షసులా అంటూ జయచంద్రుడు ఒకసారి చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో ఒక గుర్రం కనిపించింది. ఆ గుర్రం దగ్గరికి పరిగెత్తి ఒక గంతులో దాని మీదకి ఎగిరి చెట్టు చేరుకున్నాడు. కత్తి తీసి తాడు కోస్తూ నేల మీద పడకుండా పట్టుకోండి అని కేకేశాడు. ఆ మనిషి ధబీమని కింద పడ్డాడు. ఎవరూ వచ్చి అతన్ని పట్టుకోలేదు. జయచంద్రుడు కళ్ళెర్రజేసి, మీ అందరికీ ఏమొచ్చింది? రాతి బొమ్మలా నిలుచున్నారేం అంటూ గుర్రం మించి దిగాడు. నేల మీద పడ్డ ఆ మనిషిని సమీపించాడు. జయచంద్రుడు చేసిన సాహసం ఉపకరించలేదు. అతని ప్రాణం పోయింది. ఇంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినపడగానే అక్కడున్న జనం చెల్లాచెదురుగా పారిపోయారు. జయచంద్రుడు మాత్రం మిగిలాడు. గుర్రాల మీద 4 రౌతులు వచ్చి జయచంద్రుడికి ఎదురుగా ఆగారు. ఎవడ్రా నువ్వు? చక్రవర్తి శాసనాన్ని ధిక్కరిస్తావా అన్నాడు ఒక రౌతు. జయచంద్రుడు చటుక్కున లేచి మర్యాదగా మాట్లాడు అని అంటుండగా 4 రౌతులు గుర్రాల మించి దిగారు. జయచంద్రుడు కత్తి పిడిమీదికి చేయిపోనించాడు. కానీ అతడు కత్తి తీసేలోపే 2 రౌతులు అతని 2 చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో ఇంకొక 4 రౌతులు అక్కడికి వచ్చారు. ఎవరితడు అడిగాడు రౌతుల నాయకుడు. ఎవడో చూస్తే దొమ్మరాడిలా ఉన్నాడు. ఉరివేయబడ్డ దేశద్రోహిని చెట్టు మించి దింపాడు అన్నాడు ముందు వచ్చిన రౌతులలో ఒకడు. అంత ధైర్యం వచ్చిందా? సరే, చెట్టుకు కట్టి వీడిని కూడా ఉరితీయండి. ఎవరూ ఇక ముందు చక్రవర్తి శాసనాన్ని ధిక్కరించకుండా గుణపాఠం నేర్పుదాం అన్నాడు నాయకుడు. ఆ రౌతుల నాయకుడి కంఠస్వరం ఎక్కడో విన్నట్లుంది. జయచంద్రుడు అతన్ని తేరిపారా చూశాడు. గుర్తుపట్టాడు. కాలవ ఒడ్డున తనకు కనిపించిన స్వామితో ఉన్న మనిషి అతను. అయ్యా, నేను దొమ్మరవాణ్ణి కాదు. ప్రభుత్వ శాసనాన్ని ధిక్కరించలేదు. ఎవడో దురదృష్టవంతుడు ఉరిపోసుకుంటున్నాడని జోక్యం కల్పించుకున్నాను. ఉద్దేశపూర్వకంగా చక్రవర్తిని ధిక్కరించాలని చేయలేదు అన్నాడు జయచంద్రుడు. చేసిన పనికి అనుభవించక తప్పదు. నీ ఉద్దేశం ఏమైతేనేం అన్నాడు వాళ్ళ నాయకుడు. అతను తనను గుర్తుపట్టాడు. గుర్తుపట్టే తనను ఉరితీయటానికి నిశ్చయించుకున్నాడు. అవును, తను కాలవ ఒడ్డున అతన్ని దూషించాడు. కత్తితో చేతి మీద కొట్టాడు. ఆ కసి పెట్టుకున్నాడు. జయచంద్రుడు తనని పట్టుకున్న వారి చేతుల్లోంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా 4 తయారయ్యారు. తాళ్లతో చేతులు కట్టేశారు. ఆలస్యం ఎందుకు? అదే కొమ్మకు వేళ్లాడదీయండి అన్నాడు వాళ్ళ నాయకుడు. అప్పటికి మళ్ళీ కొంతమంది జనం చేరారు. ఆ చెట్టు చుట్టూ ఎవరూ కల్పించుకోలేదు.
నేను దొమ్మరాణ్ణి కాదని నీకు తెలుసు. నేను పరదేశీయుణ్ణని నీకు తెలుసు. నేను కాంచనదేశ యోధుణ్ణి. అక్రమంగా నన్నిలా ఉరితీస్తే చక్రవర్తి అంగరక్షకులైన కాంచనదేశ యోధులు ఊరుకోరు. నీ రక్తం కళ్ళ చూస్తారు అన్నాడు జయచంద్రుడు. చెట్టు చుట్టూ చేరి ఉన్న జనం వెనక గుర్రం మీద కూర్చున్న ఒక సైనికుడు జయచంద్రుడిని చూసి, నువ్వు కాంచనదేశీయుడువా అడిగాడు. అతని గొంతు, అతని రూపం చూసి అతను తన దేశస్థుడే అని జయచంద్రుడు గ్రహించి 2 చేతులు ఒక్కసారిగా జాడించి విడిపించుకుని జనాన్ని తోసుకుని ఒక్క పరుగులో ఆ సైనికుని దగ్గరికి వెళ్ళి ఇదంతా క్షణంలో జరిగింది. ఒక్క పరుగులో ఆ సైనికుణ్ణి చేరుకున్నాడు. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. అయ్యా, నేను కాంచన దేశస్థుణ్ణి. మా మేనమామ విక్రమవర్మను చూడటానికి వచ్చాను. శాసనధిక్కారం అని తెలియక ఉరివేయబడ్డ మనిషిని విడిపించాను అన్నాడు. ఆ సైనికుడు జయచంద్రుని చూసి, విక్రమవర్మ మేనలుడివా అని రౌతు వైపు తిరిగి, ఇతను పరదేశస్థుడు, తెలియక చేశాడు. తెలియక చేసిన పనికి దండించడం ఏ న్యాయం అన్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసిన పనికి శిక్ష తప్పదు. మీరు జోక్యం కల్పించుకోకండి అన్నాడు ఆ నాయకుడు. కాంచన దేశస్థుడు, అందులోనూ విక్రమవర్మ మేనలుడు. ఇతన్ని ఉరి తీయమని నీకు అప్పచెప్తానా? నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ యువకుడి మీద ఇంకెవరూ చేతులు వేయలేరు అన్నాడు. అతను వరలోంచి కత్తి తీసి, ఆ రౌతులు 8 మంది ఉన్నారు. వాళ్ళు కత్తులు తీశారు. అయ్యా, నా చేతికి కట్టిన కట్లు విడదీయండి అన్నాడు జయచంద్రుడు చేతులు పైకెత్తి. వెంటనే ఆ సైనికుడు కత్తి మొనతో జయచంద్రుడి చేతికి కట్టిన తాళ్లను కోసేశాడు. జయచంద్రుడు కూడా కత్తి తీశాడు. ముందుకు వచ్చి ఇద్దరి రౌతుల చేతుల్లో కత్తులను ఒక్క విసురుతో ఎగరగొట్టేశాడు. షబాష్ అన్నాడు సైనికుడు. అంతలో మళ్ళీ గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. 10 మంది గుర్రాల మీద వచ్చారు. ఏమిటి కత్తి తీసావు జయా అని అడిగాడు ముందున్న విక్రమవర్మ. తన మేనమామ గొంతు వినబడగానే జయచంద్రుడు ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. నా మేనల్లుడు అని చెప్పినా కూడా ఇతన్ని ఉరితీయటానికి నీకెంత ధైర్యం? నేను చక్రవర్తి అంగరక్షకుళ్ళ నాయకుణ్ణి అని మర్చిపోయావా? లేక నా కత్తి పదును తెలుసుకోవాలని ఉన్నదా అని అడిగాడు ఆ రౌతుల నాయకుణ్ణి. విక్రమవర్మ పళ్ళు పటపటా కొరుకుతూ, నా ఉద్యోగ ధర్మం నేను ముయ్యినోరు. ఇంకెప్పుడు కాంచన దేశస్థుడి మీద చెయ్యి వెయ్యకు. వేసావా, నీ ప్రాణాల మీద ఆశ వదులుకో అని తన అనుచరుల్ని చూసి పదండి అన్నాడు విక్రమవర్మ. ఒక రౌతు గుర్రం దిగి దాని మీద ఎక్కమని జయచంద్రుడికి చెప్పాడు. పొద్దున్న కోటకి రమ్మన్నాను. ఈలోగా నువ్వు బయటికి వెళ్ళి చిక్కుల్లో ఇరుక్కుంటావనుకోలేదు. కుర్రచేష్టలు అని మృదువుగా మేనల్లుని కోప్పడి, ఇక నిన్ను ఒంటిగా వదలను, నాతో కోటకి రా అన్నాడు. జయచంద్రుడికి ఆ కన్య జ్ఞాపకం వచ్చింది. ఆమెను మరొకసారి చూడాలి. చూడకుండా తాను కోటకు వెళ్ళిపోతే తనకు ఆమె మళ్ళీ కనిపించకపోవచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే క్షేమం కాదు. ఆ రౌతులు కచ్చపెట్టుకుంటారు. రాజుగారితో చెప్పి నిన్ను అంగరక్షకుల్లో ఒకటిగా చేర్పిస్తాను. లేదా ఆ రౌతులు ఊరుకోరు అన్నాడు విక్రమవర్మ. ఇక ఎదురు చెప్పలేకపోయాడు జయచంద్రుడు. పిరికితనం వల్ల కాదు, పెద్దల యందు అతనికి ఉన్న భయభక్తుల వల్ల, తనకి ఆపద సమయంలో సహాయపడిన మామ మాటకి ఎదురు చెప్పలేక. జయచంద్రుడు మేనమామతో చక్రవర్తి చంద్రగుప్తుడి కోటలోనికి వెళ్ళాడు. మర్నాడు జయచంద్రుడు తన మేనమామ విక్రమవర్మ వెనకే బయలుదేరాడు రాజ్యసభకి. వీరిద్దరూ సమావేశ మందిరానికి చేరుకునేటప్పటికి చాలామంది అక్కడ ఉన్నారు. సామంతరాజులు, మంత్రులు, ఇతర ముఖ్య ప్రభుత్వోద్యోగులు బారులు తీరి నిల్చున్నారు. వజ్రాలు, పగడాలు, కెంపులు పొదిగిన బంగారపు సింహాసనం ఖాళీగా ఉంది. సింహాసనం పక్కన 2 దాసీకన్యలు విసునికర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ముఖద్వారం నుంచి సింహాసనం వరకు వెండి, బంగారు జరీలతో నేసిన తివాచీలు పరిచి ఉన్నాయి. ముఖద్వారం దగ్గర మరికొంతమంది స్త్రీలు పుష్పమాలలు పట్టుకుని నిల్చున్నారు. జయచంద్రుడు కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. ఆ వైభవము, ఆ సిరి, ఆ తళుకులు అతని కళ్ళను జిగేలుమనిపించాయి. మంగలి రంగయ్య హడావిడిగా వచ్చాడు. సింహాసనం వరకు వెళ్ళి ఒక్కసారి సింహాసనం వైపు చూసి అక్కడ చేరిన సభ్యుల వైపు చూసి వెళ్ళిపోయాడు. అందరూ ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. మంగలి రంగయ్య చూసి వెళ్ళి చక్రవర్తికి చెప్పిన తర్వాత చక్రవర్తి బయలుదేరుతాడని అందరికీ తెలుసు. చక్రవర్తికి మంగలి రంగయ్య మీద ఉన్న గురి అందరికీ తెలుసు. ఇంతలో నగారా మోగింది. అందరూ నిటారుగా నిలబడ్డారు. చక్రవర్తి ముఖద్వారం వద్దకు వచ్చాడు. చక్రవర్తి వెనక 2 రాజకుమార్తెలు, కాబోయే అల్లుళ్ళు, పరివారము ఉన్నాయి. సభాసదులు మోకాళ్ల మీద వంగి తల వంచుకున్నారు. చక్రవర్తి నెమ్మదిగా నడుస్తూ సింహాసనం సమీపించాడు. నగారా మోత ఆగింది. అందరూ తలలు ఎత్తారు. జయచంద్రుడు ఆతృతతో సింహాసనం వైపు చూశాడు.
చక్రవర్తిని గురించి ఎన్నో విషయాలు, ఎన్నో కథలు తను విన్నాడు. తను ఆ చక్రవర్తి కొలువులో చేరుకున్నాడు. నీలిరంగు ముఖమల దుస్తువుల్లో ఉన్న చక్రవర్తిని జయచంద్రుడు కళ్ళు మరింత పెద్దవి చేసి తేరిపారా చూశాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు. చక్రవర్తి తన వైపే చూస్తున్నాడు. చక్రవర్తి పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో వెలుగు చూసిన తర్వాత జయచంద్రుడు మనసులోని అనుమానం పోయింది. క్రితం రోజు తను కావల ఒడ్డున కలుసుకున్న వృద్ధుడు తనకు భోజనం పెట్టించి డబ్బిచ్చి సహాయం చేసిన స్వామి ఆ చక్రవర్తే, మారువేషంలో ఉన్న చక్రవర్తి. విజయవర్మ, నీ మేనళ్ళుణ్ణి సభకు తీసుకువచ్చావే అన్నాడు చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటూ. చిత్తం ప్రభు, మీ కొలువులో చేర్పించాలని అంగరక్షకుడిగా. చక్రవర్తి చెయ్యి ఎత్తి ఆగమని సంజ్ఞ చేసి, ఏం నాయనా, రాజనగరంలో అడుగు పెట్టావో లేదో రాజభటులతో కయ్యానికి దిగావట అన్నాడు జయచంద్రుని చూసి. తెలియక అజ్ఞానంతో అని విక్రమవర్మ సంజాయిషి చెప్పబోయాడు. చక్రవర్తి మళ్ళీ చెయ్యి ఎత్తాడు. చాలా ఉడుకు రక్తం నీ మేనల్లుడిది, చాకులాంటివాడు. ఇలాంటివాడు మన కొలువులో ఉండవలసిందే అని పక్కకి తిరిగాడు. అంతటితో ఆ సంభాషణ ముగిసిందని సూచిస్తూ, చక్రవర్తికి తెలియని విషయమంటూ ఉండదేమో, ఎక్కడ ఏం జరిగినా మరుక్షణం చక్రవర్తి చెవులలో పడి తీరుతుందేమో అనుకున్నాడు జయచంద్రుడు. స్వాతిదేశపు నందరాజు వద్ద నుంచి దూత వచ్చాడు. ద్వారం దగ్గర కాచుకుని ఉన్నాడు. ప్రభు అన్నాడు మంత్రి, మనకి వ్యవధి ఏది? ఈవేళ వేటకి వెళ్ళాలి. రేపు జ్యోతిష్యం ఉన్నది. ఎల్లుండి కొన్ని రాజ్య కార్యాలున్నాయి. దర్శనం కావాలంటే కాచుకుని ఉండాలని చెప్పండి. చిత్తం ప్రభు. కానీ ఆ దూత వేచి ఉండడట. సాయంకాలం లోపున దర్శనం ఇవ్వకపోతే నందరాజు పంపిన లేఖ కోటగోడకి అతికించి వెళ్ళిపోతాడట ప్రభు. అంత సహనం లేకపోతే వెళ్ళనీయండి అన్నాడు చక్రవర్తి. చిత్తం ప్రభు, కానీ అంతటితో నందరాజు మనల్ని ధిక్కరించి స్వాతంత్రం ప్రకటించినట్లు, మనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు భావించవచ్చునని చెప్పాడు ఆ దూత. చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు. అంత దురుసుతనమా అన్నాడు. ఒక్క నిమిషం తర్వాత, సరే రమ్మనండి అని చెప్పి నందరాజు సైనిక బలాన్ని చూసి, ఆయన ప్రతాపాన్ని చూసి కానీ భయపడను. నందరాజు నా పినతండ్రి కొడుకు అని అందరికీ తెలిసిన విషయమే. చిన్నవాడైన నందరాజు తెలియక తొందరపడితే సరిదిద్దవలసిన బాధ్యత పెద్దవాడినైన నాకున్నది. అంతేకాదు, ప్రజల రక్తపాతం చూసి సహించలేను అన్నాడు చక్రవర్తి తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నట్లు. ఇంతలో నందరాజు దూత సమావేశ మందిరంలోనికి వచ్చాడు. దూతలు రాయబారులు అస్త్ర విసర్జన చేసి చక్రవర్తి సమక్షంలోనికి రావటం మర్యాద. కానీ ఆ దూత ఆ మర్యాద పాటించలేదు. తిన్నగా సింహాసనం వద్దకు వచ్చి మోకరించి చక్రవర్తి పాదాల దగ్గర లేఖను పెట్టి నిల్చున్నాడు. నా తమ్ముడు నందరాజు ఏమని కబురు పంపాడు అడిగాడు చక్రవర్తి. తమ భటులు అక్రమంగా మా దేశ సరిహద్దుల్లోకి చొరపడి పల్లెలను కొల్లగొడుతున్నారు. అపారమైన కష్టనష్టాలు సంభవిస్తున్నాయి. ఇంతకుముందు ఈ విషయం తమకు విన్నవించుకున్నాము, కానీ ప్రయోజనం లేకపోయింది. అవును, ఎక్కడో ఎవరో నీ దేశంలోనికి వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే అందుకు మా బాధ్యత ఏమున్నది? సాధ్యమైతే ఆ భటుల్ని పట్టుకుని శిక్షించండి అన్నాడు చక్రవర్తి. తమరు కొందరిని మా దేశంలోనికి గూఢచారులుగా పంపి మా దేశంలో అరాచకము, రాజద్రోహ చర్యలు జరిపిస్తున్నారు. అబద్ధం, నిరూపించండి. నిరూపించలేమని మీకు తెలుసు. అటువంటి గూఢచారులు తిరిగి రాగానే వారిని ఉరితీస్తున్నారు. నిన్న రాత్రి ఒక దొమ్మరివాడు ఉరివేయబడ్డాడు. అంతేనా? ఇంకేమైనా చెప్పవలసింది ఉన్నదా? మరొక విషయం, మా సామంతరాజ్యమైన లవంగీ దేశపు రాజకుమార్తె, ఆమె పినతల్లి మీ దేశానికి పారిపోయి వచ్చారు. ఆ రాజకుమార్తెకు మీరు ఆశ్రయం ఇచ్చారు. వెంటనే రాజకుమార్తెను మా ప్రభువు నందరాజుకు అప్పగించాలి. చక్రవర్తి విరగబడి నవ్వాడు. మీ దేశాన్నించి ఎవరెవరు ఎక్కడికి పారిపోయినా దానికి మేమే బాధ్యులమా అన్నాడు. ప్రభు, రాజకుమార్తెను ఈ నగరంలో ఒక ఇంట్లో దాచిపెట్టారు. తమరు మారువేషంలో వెళ్ళి నిన్న ఆమెను కలుసుకున్నారు. మీ రాజు మీరు కలిసి కథలు వ్రాయవచ్చు. మీ ఊహాపటిమను మెచ్చుకుంటున్నాను. దూత తీక్షణంగా చక్రవర్తిని చూశాడు. మీ ప్రత్యుత్తరం ఇదేనా? అవును. అయితే ఇదిగో అంటూ ఆ దూత రాజముద్రికను నేల మీదకు గిరాటేశాడు. ఇవాళతో స్వాతి రాజ్యం మీ సార్వభౌమత్వానికి స్వస్తి చెబుతున్నది. సర్వస్వతంత్ర రాజ్యంగా వెలుసులుతోంది. మీ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నాము అని వెనక్కి తిరిగాడు ఆ దూత. కత్తులు కంగుమంటున్నాయి. జబ్బలు చరిచి ఆ దూతకి అడ్డంగా నిలబడ్డారు కొందరు యోధులు.
వారిలో విక్రమవర్మ కూడా ఒకడు. నరకండి, తునాతునకలు చెయ్యండి, నిండు సభలో చక్రవర్తిని అవమానిస్తాడా అన్నారెవరో. కత్తులు తళుక్కుమంటున్నాయి. ఆగండి, అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళండి అన్నాడు చక్రవర్తి. బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఏర్పడింది. నందరాజు దూత నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోయాడు. చక్రవర్తి రాజగురువుని మంత్రిని చూసి, వెళ్ళండి, అతని వెనకే వెళ్ళండి, రాజముద్రిక అతనికి ఇవ్వండి, రేపటి వరకు ఆగమనండి, ఈలోగా ఆలోచించి చెబుతామని చెప్పండి, పెద్దలు మీరు వెళ్ళండి అన్నాడు. సభాసదుల మొహంలో నెత్తురు చుక్కలేదు. కత్తుల పిడుల మీద నుంచి చేతులు తీసేసి నిట్టూర్చారు. అందరూ యోధులు అవమానంతో తలలు వంచుకున్నారు. అవంతి సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్తుడికి జరిగిన పరాభవం ప్రభువులకు మాత్రమే కాదు, అవంతి రాజ్య యోధులందరికీ అంత అవమానాన్ని దిగమింగుకోవలసిన దుస్థితి కలిగించింది చక్రవర్తి ప్రవర్తన. రాజగురువు, మంత్రి, దూత వెనకే వెళ్లారు రాజముద్రికను తీసుకుని. నేను పిరికివాణ్ణి కాదు, ఇంతమంది యోధులు పరాక్రమశాలులు ఉండగా నాకు భయం దేనికి? కానీ రాజ్యపాలనకు కత్తిబలం చాలదు, శౌర్యము చాలదు, పట్టు విడుపులు, ఎత్తుకు పై ఎత్తు వేసే మేధస్సు కావాలి, సమయాసమయాలను గుర్తించి సంచరించాలి అన్నాడు చక్రవర్తి. అందరూ తలలు వంచుకునే ఉన్నారు. మంత్రి, రాజగురువు తిరిగి వచ్చారు. అతి కష్టం మీద ఒప్పించాం ప్రభు, రేపటి వరకు వేచి ఉంటానన్నాడు. మంచిది, పదండి, వేటకు వెళదాం అన్నాడు చక్రవర్తి ఉత్సాహంతో. చక్రవర్తి మనోవృత్తిని గ్రహించలేక మంగలి రంగయ్య తప్ప మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రాజనగరికి తూర్పున ఉన్న మహారణ్యానికి బయలుదేరారు చక్రవర్తి. చక్రవర్తికి ఇష్టులు ఆయన కొద్దిమంది, కొంతమంది సామంతరాజులు, యోధులు వాళ్ళ వెనక గుర్రాల మీద బయలుదేరారు. ఆ మహారణ్యంలో చిరుతపులులు, ఎలుగుబంట్లు చాలా ఉన్నాయి. కానీ అరణ్యం మధ్యలో ఎక్కడో ఉంటాయి అవి. కొంత దూరం వెళ్ళి చక్రవర్తి గుర్రం ఆపాడు. ఇప్పుడు మనం 4 జట్లుగా విడిపోదాం, సాయంకాలానికల్లా అందరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి ఆదేశం ప్రకారం 4 జట్లుగా విడిపోయారు. వేట ప్రారంభమైంది. వేట కుక్కలు మొరుగుతూ ఉరకలు వేస్తూ తరుముతున్నాయి మృగాలను వాసన పసిగట్టి. వాళ్ల వెనక వేటగాళ్ళు గుర్రాల మీద వెళుతున్నారు. జయచంద్రుడు, విక్రమవర్మ చక్రవర్తి జట్టులో ఉన్నారు. సాయంకాలం కావస్తున్నది. కొన్ని తోడేళ్లు అయితే కనిపించాయి, కానీ చిరుతలు కానీ ఎలుగుబంట్లు కానీ చిక్కలేదు. ఒక ఎలుగుబంటి కనిపించింది. అది చిక్కకుండా పారిపోయింది. చక్రవర్తికి వేటంటే చాలా సరదా. వేటకి వెళ్ళాక ఒక మృగాన్ని అయినా చంపకపోతే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టదు. తప్పించుకు పారిపోయిన ఎలుగుబంటిని తరుముకుంటూ వెళ్ళాడు. ఇంతలో ఒక పొద వెనుక ఒక చిరుత కనిపించింది. విక్రమవర్మ ఆ చిరుతని వెంటాడడానికి అటు పరిగెట్టించాడు అతని గుర్రాన్ని. కొందరు విక్రమవర్మ వెంట వెళ్లారు, కొందరు చక్రవర్తి వెనక బయలుదేరారు. కానీ చక్రవర్తి వారికి కనిపించలేదు. అందరూ చెల్లాచెదురైపోయారు. నగారాలు మోయిస్తూ వెళుతున్నారు. ఎవరి దారిన వాళ్ళు చక్రవర్తి కోసం వెతుకుతున్నారు. చక్రవర్తి ఎలుగుబంటిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళాడు. ఎలుగు అలసిపోయి ఆగి వెనక్కి తిరిగింది. ఆ మృగాన్ని చూసి గుర్రం బెదిరి ముందుకు కదలలేదు. చక్రవర్తి ఎంత ప్రయత్నించినా గుర్రం ఒక్క అడుగు కూడా వేయటం లేదు. ఆ ఎలుగుని తప్పించుకుని పోనివ్వటం చక్రవర్తికి ఇష్టం లేక గుర్రం దిగాడు. కత్తి పుచ్చుకుని ఎలుగువైపు నడిచాడు. ఎలుగు భయంకరంగా ఉంది. చక్రవర్తి మీదకి ఒక ఉరుగులో వచ్చింది. చక్రవర్తి కత్తి తయారుగా పట్టుకుని ముందుకు నడిచాడు. కానీ నున్నగా ఉన్న ఒక రాయి మీద కాలు జారి కింద పడిపోయాడు. అదే సమయానికి ఎలుగు మీదకి వచ్చింది. అరక్షణంలో చక్రవర్తిని గోళ్లతో చీరేసేదే. నేల మీద పడిపోయిన చక్రవర్తి తనను తాను రక్షించుకునే స్థితిలో లేడు. చక్రవర్తిని వెతుకుతూ వస్తున్న జయచంద్రుడు దూరాన్నించి చూశాడు ఈ దృశ్యం. మలలోంచి బాకు తీసి ఒక్క విసురు విసిరాడు. ఆ బాకు ఎలుగు మెడ కింద దిగబడింది. చక్రవర్తి మీదకు ఊరుకుతున్న ఎలుగు బాధతో ఆగిపోయింది. జయచంద్రుడు గుర్రం దిగి ఒక్క పరుగులో వెళ్ళాడు. కత్తి తీసి ఎలుగుని ఒక దెబ్బకే నరికేశాడు. అప్పటికి చక్రవర్తి లేచి నిల్చున్నాడు. శభాష్ అన్నాడు జయచంద్రుడు వీపు తట్టి. ఒకసారి చుట్టూ చూసి ఎవరూ కనుచూపు మేర లేరని నిశ్చయించుకుని, శభాష్, నా ప్రాణాన్ని కాపాడావు, దీనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కానీ చక్రవర్తి ప్రాణాన్ని రక్షించానని చెప్పుకోవటం మంచిది కాదు అన్నాడు. జయచంద్రుడికి అర్థమైంది. చక్రవర్తి వెళ్ళి మూలుగుతున్న ఎలుగుబంటిని ఒక్క పోటు పొడిచి చంపేశాడు. రక్తంతో తడిసిన కత్తిని పైకెత్తాడు. ఆ సమయానికి అక్కడ కొంతమంది యోధులు వచ్చి చేరారు. ప్రభువుకు విజయం, ఇంతవరకు ఎవరికీ ఏ మృగమూ చిక్కలేదు అని సంతోషంతో అరిచారు. చక్రవర్తి జయచంద్రుని చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మరిన్ని నవలలు, కథల కోసం ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.